రీసెంట్గా అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రాన్ మమ్దాని గెలిచాడు అనటం కంటే అక్కడి ప్రజలు గెలిపించారు. అలా గెలిపించడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఉచిత బస్ పథకం, ఆరోగ్యశ్రీ పథకం. అంటే నమ్ముతారా? A vision of mass transit that goes beyond what we have today. The cost for free buses is about $700 million. అమెరికాలోని అది అత్యంత సంపన్న ప్రదేశంగా పేరు పొందిన న్యూయార్క్లో మన ఇండియా పథకాలే కారణం అంటే బహుశా చాలామంది నమ్మకపోవచ్చు. అసలు ఈ ఉచిత పథకాల జాడ్యం అమెరికాలో కూడా ఉందా? ఎంతో ప్రతిభావంతులు, చదువుకున్న వాళ్ళు, అసలు నాగరికత అంటే అమెరికానే, అభివృద్ధి అంటే అలా ఉండాలి ఇలా ఉండాలని ఇండియాలో కూడా చాలామంది మేధావుల మాటల్లో అమెరికా గురించి మనం వింటూనే ఉంటాం. అసలు ఇప్పుడు అమెరికా న్యూయార్క్ సిటీలో జరిగిన ఎన్నికలు మొత్తం అమెరికా భవిష్యత్తునే మార్చేయబోతున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే జోహ్రాన్ మమ్దాని గెలుపు తర్వాత గెలుపుకు ముందు అనేలా రాజకీయాలు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా ఈ ఒక్క సిటీలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో చూద్దాం. ఈ వీడియోలో మమ్దాని పుట్టిక చరిత్ర చెప్పటం లేదు. ఎన్నికల్లో ఎవరైనా తన ప్రత్యర్థులతో పోరాడి గెలుస్తారు, కానీ మమ్దాని తన సొంత పార్టీతోనే పోరాటం చేయవలసి వచ్చింది. మమ్దాని డెమోక్రాట్స్ తరపున పోటీ చేశాడు. డెమోక్రాట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ అపోజిషన్ పార్టీ. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి, మమ్దాని డెమోక్రాట్ పార్టీకి చెందిన వ్యక్తి. నిజానికి ఇప్పుడు జరిగిన ఎన్నికలు న్యూయార్క్ సిటీకి మాత్రమే. న్యూయార్క్ మొత్తం స్టేట్లో ఇది ఒక సిటీ మాత్రమే. డెమోక్రాట్స్ తరపున మొదటగా ఆండ్రూ కోమేను అభ్యర్థిగా నిలబెట్టాలి అని అనుకున్నారు. ఆయన న్యూయార్క్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేశారు. కానీ 2021లో ఆయన మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వచ్చాయి. వాటి తర్వాత గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే కారణం మమ్దానికి వరమైంది. ఆండ్రూ మీద వచ్చిన ఆరోపణల కారణంగా డెమోక్రాట్స్ అతనికి బదులు ఎన్నికల్లో మమ్దానీని నిలబెట్టారు. మొదట్లో జోహ్రాన్ మమ్దానీని ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే జోహ్రాన్ కూడా ఇమిగ్రెంట్. జోహ్రాన్ తల్లి ఒక హిందూ, తండ్రి మహమ్మద్ మమ్దాని ఒక ముస్లిం. జోహ్రాన్ మమ్దాని తల్లి పేరు మీరా నాయర్. ఇండియాలో చాలా ఫేమస్. సలాం బాంబే, మిసిసిపి మసాలా, మన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలకు డైరెక్టర్గా చేశారు. ఇక జోహ్రాన్ ఎన్నికల ప్రచారం, హామీలు చాలా వరకు ఇండియన్ స్టైల్లో జరిగింది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు మతాలతో, కులాలతో సంబంధం లేకుండా టోపీలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, ప్రార్థనలు చేస్తారు. అందరికీ ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అందరినీ ప్రసన్నం చేసుకోవడానికి అన్ని వేషాలు వేస్తుంటారు. వేషాలు అంటే బాధపడేవారు ఉంటారేమో, ఓకే, వేషాలు కాదు, అందరినీ గౌరవిస్తారు. ఇదే సాంప్రదాయాన్ని మమ్దాని కూడా పాటించారు. న్యూయార్క్లోని ప్రముఖ హిందూ దేవాలయమైన గణపతి టెంపుల్కు, ఇస్కాన్ టెంపుల్కు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని చెప్పాడు. బహుశా ఇది ఇండియాలో కొంతమందికి నచ్చకపోవచ్చు. Today has been such a joy to visit two of the oldest mandirs in New York City. I'm standing here with the oldest mandir in our city. My mother's family is Hindu, and I grew up with a keen understanding, whilst myself being Muslim, of what Hinduism means, and the stories that I learned, the traditions, the faith, and the practices, whether it's of Raksha Bandhan, of Diwali, of Holi. It is one that has taught me many of the values that I hold so dear today. ఇక ఈ ఎన్నికల్లో జోహ్రాన్ ఇచ్చిన హామీలు చూస్తే ఇండియా గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా బస్ ప్రయాణం. న్యూయార్క్ సిటీలో ఎవ్వరికైనా ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని జోహ్రాన్ హామీ ఇచ్చాడు. ప్రచారంలో మాత్రమే కాకుండా గెలిచిన తరువాత కూడా తాను ఇచ్చిన హామీలు అమలు చేయడానికి త్వరగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక మరో ఎన్నికల హామీ చైల్డ్ కేర్. 6 వారాల వయసు పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, కేరింగ్ సెంటర్స్, న్యూట్రిషన్ ఫుడ్ ఇలా ఫ్రీగా గవర్నమెంట్ భరిస్తుంది. ఒక రకంగా అంగన్వాడీ సెంటర్స్ లాగా. నిజానికి అమెరికాలో ఫ్రీ అనేది చాలా రేర్. ముఖ్యంగా డెమోక్రాట్స్ ఇలాంటి ఫ్రీ అనే వాటిని ఎంకరేజ్ చేయరు. కానీ ట్రంప్ వచ్చినప్పటి నుంచి అమెరికాలో డెమోక్రాట్స్ పరిస్థితి బాగోలేదు. ట్రంప్ గెలిచిన తర్వాత నుంచి డెమోక్రాట్స్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే అంటే అమెరికాలో డెమోక్రాట్స్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెమోక్రాట్ పార్టీలోనే కొంతమంది జోహ్రాన్ ఎన్నికల ఫ్రీ పథకాల గురించి అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి ఫ్రీ పథకాల అమలు కష్టమని కూడా అంటున్నారు. And slogans always seem to start with the same word: free. Free food, free rent, free buses, right? I feel like I'm at an Oprah Winfrey show. You get a car and you get a car. Well, this isn't the Oprah Winfrey show. And like many of you, my parents taught me a really good lesson. ఇక్కడే మళ్ళీ ఇండియన్ స్టైల్ రాజకీయాలు నడపబోతున్నాయి. మమ్దాని ఎన్నికల ప్రచారం కూడా ఒక సినిమా స్టైల్లోనే ఉంటుంది.
తల్లి యొక్క ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మమ్దానికి ఉపయోగపడింది. He's a Democratic candidate for New York City's mayoral race, and he's not just campaigning in Hindi, he's tapping into his family's movie background. पर आपको एक सवाल पूछना चाहता हूँ, तुमने कभी किसी को वोट किया? कभी किसी को रैंक किया? కానీ ఈ ఎన్నికల్లో జొహ్రాన్ తల్లి ప్రస్తావన వీలున్నంత వరకు రాకుండా చూసుకున్నారు. అవసరమైన చోట అవసరమైనంత వరకే మమ్దాని వాడుకున్నారు. ఎందుకంటే న్యూయార్క్లో ముస్లిం జనాభా హిందూ జనాభా కంటే ఎక్కువ. అదేవిధంగా బ్లాక్ అమెరికన్స్ జనాభా కూడా దాదాపు 20% పైగానే ఉంటుంది. అందుకే ముస్లిం ప్రజలను బ్లాక్ అమెరికన్స్ ఓట్లు రెండూ కలిపితే పెద్ద గ్రూప్ అవుతుంది. ఇక జొహ్రాన్కు ఈ ఎన్నికల్లో మొత్తం 50% ఓట్లు వచ్చాయి. డెమోక్రాట్స్ పక్కన పెట్టిన ఆండ్రూ కోమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాదాపు 41% ఓట్లు సాధించాడు. ట్రంప్ పార్టీ అభ్యర్థికి అటు ఇటుగా 7% ఓట్లు వచ్చాయి. చాలామంది అభిప్రాయం ప్రకారం జొహ్రాన్ ఇచ్చిన ఉచితాల అమలు కష్టమని అంటున్నారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, మమ్దాని హామీలు అయితే ఇచ్చాడు, కానీ అవి అమలు అవ్వాలంటే అతని ఒక్కడి వల్లే సాధ్యం కాదు. న్యూయార్క్ స్టేట్ గవర్నర్ ఈ పథకాల అమలుకు ఒప్పుకోవాలి. ఇక రెండవ కారణం, ఈ ఉచితాలు అమలు చేయడానికి కావాల్సిన డబ్బును ట్యాక్సులు పెంచడం ద్వారా సమకూరుస్తాను అని జొహ్రాన్ చెప్పాడు. ఆల్రెడీ ఎన్నికల్లో కూడా స్ట్రైట్గా ఇదే చెప్పాడు, సంపన్నులకు అడిషనల్గా 2% ట్యాక్స్ పెంచుతాను అని. అక్కడ ఉన్నవారు ఇందుకు ఒప్పుకుంటారా అనేది కూడా త్వరలో తెలుస్తుంది. The cost for free buses is about $700 million. And I've said that I believe the most important and clear and direct ways of raising this funds is by increasing personal income taxes on New Yorkers making $1 million or more by 2%, and by increasing the corporate tax rate to match that of New Jersey at its top tier. ఒక అంచనా ప్రకారం ఫ్రీ బస్ పథకం కోసం సంవత్సరానికి 6,700 కోట్లకు పైనే ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఫ్రీ చైల్డ్ కేర్ పథకం కోసం సంవత్సరానికి 50,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇదంతా వింటుంటే ఇండియన్ పాలిటిక్స్ గుర్తుకు వస్తున్నాయి కదా. ఉన్నోడికి ట్యాక్సులు పెంచి ఉచిత పథకాలు అమలు చేయాలి. అంతేనా? గవర్నమెంట్ సొంతంగా సూపర్ మార్కెట్స్ స్టార్ట్ చేసి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అమ్ముతుందంట. అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ తక్కువ రేట్స్కు అమ్మితే లోకల్ సూపర్ మార్కెట్స్తో పాటు బ్రాండెడ్ సూపర్ మార్కెట్స్ ఊరుకుంటాయా అనేది మరో పెద్ద ప్రశ్న. కథ ఇక్కడితో ఆగిపోతే ఈ ఎన్నికలు అంత గొప్పవి ఎందుకు అవుతాయి? అమెరికా చరిత్రలో జొహ్రాన్ పేరు ఎలా నిలిచిపోతుంది? నిజానికి జొహ్రాన్ మమ్దాని మేయర్ ఎలక్షన్స్లో గెలిచిన ఫస్ట్ ఇమిగ్రెంట్. అంటే వేరే దేశం నుంచి అమెరికాలో స్థిరపడి గెలిచాడు. అలాగే మొదటి ముస్లిం కూడా. ఇక ఉచితాలు అనేవి అమెరికన్స్కు కొత్తవి కాకపోయినా ఇంత పెద్ద మొత్తంలో కేవలం ఒక సిటీకి సంబంధించి ఇది పెద్ద న్యూస్. నిజానికి ఈ ఉచిత పథకాలను అమలు చేయటం ఒక్క జొహ్రాన్ చేతుల్లో లేదు. న్యూయార్క్ స్టేట్ గవర్నర్ ఆమోదం కావాలి. అది చాలా కష్టం. ఇప్పుడు న్యూయార్క్ రాష్ట్రానికి ఉన్న గవర్నర్ ట్యాక్సులను పెంచడానికి ఇష్టపడడం లేదు. Would you be on board with that? I'm not raising taxes on people at a time when affordability is the big issue. కాబట్టి ఇక్కడే మళ్ళీ ఒక ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీని మమ్దాని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూయార్క్ గవర్నర్ కూడా డెమోక్రాట్ పార్టీకి చెందిన వ్యక్తే కావడంతో మమ్దాని ఉచితాలను నెరవేర్చడానికి పార్టీ గవర్నర్ను ఒప్పించవచ్చు. ఎందుకంటే డెమోక్రాట్స్ మళ్ళీ ఊపిరి పీల్చుకున్నది ఈ విజయంతోనే కాబట్టి మళ్ళీ హామీలు నెరవేర్చితేనే అధికారం సాధించవచ్చు. ఉచిత పథకాలను అమలు చేయటానికి ఒక సంవత్సరమో లేక పదవి చివరిలోనో అమలు చేయొచ్చు అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక ఇబ్బంది ఉంది. ఇంకొన్ని నెలల్లో అంటే 2026 జనవరిలో న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్కు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జొహ్రాన్ హామీలు నెరవేర్చకపోతే జనవరిలో జరిగే ఎలక్షన్స్లో డెమోక్రాట్స్ విజయం సాధించడం కష్టమే. అందుకే ఇప్పటి తమ పార్టీ నుంచి గవర్నర్గా ఉన్న ఖ్యాతిని ఒప్పించవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రీ పథకాలు జొహ్రాన్ను గెలిపించాయి. ఇదే ఫార్ములాను ఫాలో చేసి డెమోక్రాట్స్ కనుక 2026లో గవర్నర్ ఎలక్షన్స్లో గెలిస్తే రిపబ్లికన్స్కు అంటే ట్రంప్కు ఇక కష్టమే. ఈ కష్టాన్ని దాటాలంటే ట్రంప్ పార్టీ కూడా ఉచిత పథకాలు ఇవ్వాలి, లేదంటే గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. మమ్దాని గెలుపు అమెరికాలో మరో కొత్త సంక్షోభాన్ని మొదలుపెట్టింది. డెమోక్రాట్స్ కనుక ఉచితాలనే తమ సక్సెస్ ఫార్ములాగా మార్చుకుంటే ఇక అమెరికాలో ఎన్నో ఉచిత పథకాలు చూడొచ్చు. ఇండియాకు తగ్గట్లు గ్యాస్ సిలిండర్సు, టైలర్స్కు డబ్బులు, మహిళలకు 45 సంవత్సరాలు నిండితే డబ్బులు, ఆటో నడిపితే డబ్బులు, ఇలాంటి పథకాలలాగే అమెరికాకు తగ్గట్టు స్కూల్ స్టూడెంట్స్కు యాపిల్ ల్యాప్టాప్స్, కాలేజీ స్టూడెంట్స్కు బైక్స్, సింగిల్ మదర్ ఉంటే ఆమెకు వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ లాంటి ఎన్నో ఉచిత పథకాలు చూడొచ్చు. ఇంతవరకు ఇండియాలో ఉచితాలను చూసి నవ్వుకున్న అమెరికన్స్ ఇప్పుడు అవే ఉచితాల కోసం పార్టీలను గెలిపించే స్థితిలోకి వస్తున్నారంటే గొప్ప విషయమే కదా.
మమ్దాని గెలుపు అమెరికాలో సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. అవి ఏ స్థాయికి వెళ్తాయనేది రాబోయే రోజుల్లో మనం చూద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.